గంట లేదా 2 గంటలు ఎక్స్ట్రాగా నిద్రపోతేనే కుంభకర్ణుడి నిద్ర అని అందరూ అంటారు. ఈ అమ్మాయి మాత్రం ఏకంగా కుంభకర్ణుడిని తలదన్నేలా నిద్రపోయింది. ఆమెను లేపడానికి గుండు సూదుల నుంచి ఎలక్ట్రిక్ షాక్ వరకు అన్నీ ప్రయోగించేశారు. కానీ ఆమెను మాత్రం లేపలేకపోయారు. 1, 2 కాదు, ఏకంగా 32 ఏళ్ల నిద్రలోనే గడిపేసి సైంటిస్టులకు సవాల్ విసిరింది. ఇంతకీ ఎవరా స్లీపింగ్ బ్యూటీ? ఆమె ఎందుకలా నిద్రపోయింది? వస్తే స్టోరీ. అది బాల్స్టిక్ ద్వీపం, స్వీడిష్ లోని ఓక్నో అనే ప్రాంతం. అక్కడే ఓ మత్స్యకారుడి కుటుంబంలో అక్టోబర్ 29, 1861 పుట్టింది ఓల్సన్. ఈమెకు 2 సోదరులు కూడా ఉన్నారు. తండ్రి చేపలు పట్టి వాటిని అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి హౌస్ వైఫ్ కావడంతో పిల్లల బాగోగులు చూసుకునేది. వీళ్ల ఫ్యామిలీ బాగా పూర్ కావడంతో పిల్లల్ని చదివించే స్తోమత లేక ఇళ్ల వద్దే ఉంచేశారు. ఇక ఓల్సన్ తన సోదరులతో ఆడుకుంటే జీవితాన్ని గడిపేది. ఓల్సన్ సోదరులు అప్పుడప్పుడు నాన్నతో కలిసి చేపల వేటకు వెళ్లేవారు. ఇదిలా ఉండగా తన తోటి పిల్లలందరూ స్కూలుకు వెళ్లి చదువుకోవడం చూసిన ఓల్సన్ తాను కూడా స్కూలుకు వెళ్లి చదువుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూసినా ససేమిరా ఒప్పుకోలేదు ఓల్సన్. ఇక చేసేదేమీ లేక అప్పు చేసి మరీ స్కూల్ ఫీజు కట్టి ఓల్సన్ ను బడికి పంపించారు. అలా 14 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకుంది ఓల్సన్. అలా ఫిబ్రవరి 18, 1876న శీతాకాలంలో ఎప్పట్లానే స్కూల్ నుంచి తిరిగి వస్తుంది ఓల్సన్. అప్పటికే చీకటి పడడంతో మరింత చీకటి పడితే ఇంటికి వెళ్లడం కష్టమైపోతుందని, తొందరగా ఇంటికి వెళ్లాలని కంగారులో గడ్డగట్టుకుపోయిన నదిని దాటే ప్రయత్నం చేసింది. శీతాకాలంలో అక్కడి నదులు, చెరువులు రాయిల్లా గడ్డగట్టుకుపోతాయి. కానీ ఓల్సన్ దురదృష్టం కొద్దీ ఆ నదిపై మాత్రం పల్చని మంచు పొరలా ఏర్పడింది అంతే. ఇక ఓల్సన్ కాలు పెట్టగానే లోపలికి ఇరుక్కొని వెనక్కి పడిపోయింది. దాంతో ఓల్సన్ తలకు గట్టి గాయమైంది. తల నుంచి రక్తం కారుతున్నా ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకుంది ఓల్సన్. తలకు తగిలిన గాయంతో ఓల్సన్ ని చూసిన తల్లిదండ్రులు ఫస్ట్ ఎయిడ్ చేసి పడుకుంటే తగ్గిపోతుంది చెప్పి పడుకోబెట్టేశారు. పేదరికం కారణంగా వైద్యుణ్ణి పిలిచి చికిత్స అందించలేక విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుపోతుందిలే అని అనుకున్నారు. కానీ ఆ రోజు పడుకున్న ఓల్సన్ ఇంకా లేవనే లేదు. అలాగని చనిపోలేదు. పల్స్ ఉంది, గుండె కొట్టుకుంటుంది, శరీరం వేడిగానే ఉంది. ఇంకా అందరూ ఆ అమ్మాయిని వదిలేయమని సలహా ఇచ్చినా ఓల్సన్ తల్లి మాత్రం కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఏ రోజుకైనా కళ్ళు తెరుస్తుందన్న ఆశతో సేవ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఓల్సన్ నిద్ర నుంచి లేవటం లేదన్న వార్త తెలుసుకున్న గ్రామస్తులంతా ఆమెను చూడడానికి ఇంటికి వచ్చేవారు. ఓల్సన్ తల్లిదండ్రులను పరామర్శించేవారు. అలా వచ్చిన వారిలో కొందరు ఓల్సన్ ని లేపేందుకు సూదులతో గుచ్చడం, కరెంటు షాక్ ఇవ్వడం, జుట్టు లాగడం, మంట పెట్టి శరీరాన్ని కాల్చడం వంటివి ఎన్నో చేసినా ఓల్సన్ మాత్రం కళ్ళు తెరిచేది కాదు. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట నుంచి వైద్యులకు తెలియడంతో ఫ్రీగానే ట్రీట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. అలా వచ్చిన డాక్టర్స్ మొదట్లో ఓల్సన్ ని కోమా, హిస్టీరియాలో ఉందేమో అనుకున్నారు. నిర్ధారించుకోవడం కోసం ఎన్నో టెస్టులు చేసినా అన్నిట్లో నెగిటివ్ వచ్చేది. దీంతో డాక్టర్స్ కూడా ఓల్సన్ కు ఏమైందో చెప్పలేక వైద్యం చేయలేకపోయామని చేతులెత్తేశారు. దీంతో అప్పటి నుంచి ఓల్సన్ ని తల్లి కంటికి రెప్పలా చూసుకునేది. అలా ఓల్సన్ 3 దశాబ్దాలుగా గదిలో నిద్రపోతూనే ఉంది. ఓల్సన్ కళ్ళు తెరిచే 2 ఏళ్ల ముందు అంటే 1904లో ప్రేమగా చూసుకునే తల్లి మరణించింది. దీంతో కూతురు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. కూతురుకి అన్ని పనులు చేయలేడు కాబట్టి ఓ పని మనిషిని నియమించాడు. ఇక అప్పటి నుంచి ఆమెనే దగ్గరుండి చూసుకునేది. అయితే ఓల్సన్ గదిలో ఉంచిన ఆహారం కనిపించకుండా పోతుందంటూ పని మనిషి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. అయితే మొదట అందరూ పని మనిషే ఆ ఫుడ్ ని తీసుకునేది కట్టుకథలు చెప్తుందేమో అనుకున్నారు. అందుకే ఆమెను సీక్రెట్ గా ఫాలో చేసేవారు ఓల్సన్ సోదరులు. కానీ ఆమెకు ఆ ఫుడ్ మిస్ అవ్వడానికి సంబంధం లేదని, ఆమె చెప్పేది నిజమే అని వారికి అర్థమైంది. అయితే నిజానికి ఓల్సన్ నిద్రలోనే ఉన్న వాస్తవిక జీవితాన్ని దగ్గరగా గమనిస్తున్నట్లుగా ఉండేదట ఆమె తీరు. ఇక ఆమె సోదరుడు మరణించిన సమయంలో కూడా ఏడుస్తున్నట్లు మూలుగు వినిపించిందట. ఆమె తన కలకు వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చుట్టూ ఉండేవారిని అనిపించేదట. ఇక సరిగ్గా 32 ఏళ్ల గాఢ నిద్రలోనే ఉండిపోయిన ఓల్సన్ 1908లో అప్పుడే నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. సడన్ గా ఓల్సన్ గదిలో నుంచి ఏడుపు వినిపించడంతో పని మనిషి పరుగు పరుగున గదిలోకి వచ్చి చూడగా ఓల్సన్ మేలుకొని ఏడుస్తూ కనిపించింది. 14 సంవత్సరాల వయసులో పడుకున్న ఆమె మళ్లీ తిరిగి 46 ఏళ్ల వయసుకి మేల్కొంది. అలా ఓల్సన్ నిద్రలేచి అత్యంత అయోమయంగా కుటుంబ సభ్యులందరినీ చూసింది. ఓల్సన్ చివరికి తన సోదరులను సైతం గుర్తించలేకపోయింది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే
1876 ఫిబ్రవరిలో జరిగిన ప్రతి సంఘటన ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత సంవత్సరాల గురించి ఆమెకు ఏమీ తెలియదు. దీంతో ఓల్సన్ స్టోరీ ఓ మిస్టరీలా అయిపోయింది. ఓల్సన్ కథ అప్పటికి ఇప్పటికీ డాక్టర్స్ కు అంతు చిక్కకుండా పోయింది. పైగా ఓల్సన్ కు 46 వచ్చినా శరీరం అంతగా వృద్ధాప్యం చెందలేదు కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా తెలివిగానే ఉంది. అయితే 3 దశాబ్దాల పాటు ఇంట్లోనే పడుకొని ఉండడంతో వెలుతురు పడితే చాలు చాలా ఇబ్బంది పడేది. ఓల్సన్ గురించి తెలుసుకున్న కొందరు డాక్టర్స్ మాత్రం ఆమెకు తగిలిన మానసిక గాయం వల్లే ఇలా గాఢ నిద్రలోకి చేరుకుందని, తల్లి కంటికి రెప్పలా కాపాడుకోవటం వల్లే మెరుగుపడిందని చెప్పేవారు. కానీ ఓల్సన్ మెంటల్లీ ఇంజూర్డ్ అయ్యే సంఘటనలు ఏవీ జరగలేదని, కేవలం మంచుగడ్డలు తగిలి రక్తం గాయం అయిందని చెప్పేవారు ఫ్యామిలీ మెంబర్స్. దీంతో అసలు ఓల్సన్ అన్ని సంవత్సరాలు ఎలా గాఢంగా నిద్రపోయింది అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. ఇక కుంభకర్ణుడినే మరిపించేలా గాఢ నిద్రపోయిన ఓల్సన్ 1950లో తన 88 ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పటికీ ఓల్సన్ నిద్ర గురించి పరిశోధనలు చేస్తున్నా ఆమె 3 దశాబ్దాల పాటు గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్లిందన్న దానిపై ఇంకా కారణం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇది రియల్ లైఫ్ ఆఫ్ స్లీపింగ్ బ్యూటీ స్టోరీ. మరి ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేస్తే కుంభకర్ణులు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.